హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ నౌ వార్తలు. బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం ఎలిమినేషన్ అయితే జరిగింది ఈరోజు. ముందుగా మనం చెప్పుకున్నట్లుగానే బాటమ్ 1లో ఉన్నటువంటి షష్ఠి వర్మ ఎలిమినేషన్ అయితే జరిగింది. నిన్న తనూజాతో సేవింగ్ అయితే స్టార్ట్ చేసిన నాగార్జున గారు ఈరోజు డీమాన్ పవన్ సేవింగ్తో షష్ఠి వర్మ ఎలిమినేషన్ అయితే జరిగింది. షష్ఠి వర్మ ఎలిమినేషన్ అయింది. బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చింది నాగార్జున గారి పక్కకి. అలాగే ఈసారి బిగ్ బాంబ్ ఏంటా, ఎవరి మీద వేస్తావా అని చెప్పేసి షష్ఠి వర్మని అడగడం. ఆ బిగ్ బాంబ్ ఏంటంటే తను చేసే ఆ క్లీనింగ్ సెక్షన్ పని అయితే ఏది ఉందో అది టెనెంట్స్లో ఎవరికి అప్పు చెప్తామని చెప్పడం, దాన్ని తను సుమన్ శెట్టికి ఇవ్వడం. అదే బిగ్ బాంబ్ అయింది ఈరోజు. ఇక టెనెంట్స్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి పర్మనెంట్ ఓనర్ అయ్యే అవకాశం బిగ్ బాస్ కల్పించాడు ఒక చిన్న టాస్క్ ద్వారా. అది నిన్న ఆ టాస్క్ అయితే నిన్న జరగడం జరిగింది. ఆ టాస్క్లో భరణి టీం విన్ అయింది. సో భరణి గెలవడం ద్వారా భరణి పర్మనెంట్ ఓనర్గా హౌస్లో ఎంటర్ అయితే అవ్వడం జరుగుతుంది రేపటి నుంచి. అయితే తనకి ఒక స్పెషల్ ఆఫర్ కూడా ప్రకటించాడు బిగ్ బాస్. ఆ ఆఫర్ ఏంటంటే తనకి సర్వెంట్గా ఎవరు కావాలి టెనెంట్స్ నుంచి అడగడం, తనేమో తనూజాని సెలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది సర్వెంట్గా తనకి. సో ఇది ఎలిమినేషన్ అండ్ స్పెషల్ ఆఫర్ కూడా భరణికి. ఇక ఇదిలా ఉంటే ఈరోజు ఆదివారం కాబట్టి రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి బంపర్ హిట్ కొట్టిన మిరాయ్ హీరోయిన్స్ ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. సో వీళ్ళతో కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఇదంతా కూడా నడిచింది. అలాగే నిన్న ఆల్రెడీ ఈ వీక్ నుంచి మొత్తం జరిగిన గొడవలు కానీ, ఎవరైతే ఏమేమి దొంగతనాలు చేశారో, ఎవరిది తప్పు ఉందో, ఎవరిది ఒప్పు ఉందో, ఎవరు టంగ్ స్లిప్ అయ్యారో, ఎవరు అనవసరంగా తమ నోటికి పని చెప్తున్నారో, ఇవన్నీ కూడా నాగార్జున గారు క్లియర్ అయితే చేశారు. ఎవరెవరి మధ్య మనస్పర్ధలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్ చేసి ఇక నుంచి ఫ్రెష్గా ఆడుకోండి, మళ్ళీ కొట్టుకుని సావండి అన్నట్లుగా నాగార్జున మళ్ళీ అందరినీ వదిలేసి ఈ వారానికి బై చెప్పి వెళ్ళిపోయారు. అయితే మనం ముఖ్యంగా గమనించాల్సింది, ఆల్రెడీ ఎపిసోడ్స్లో చూసిన వాళ్ళకి అందరికీ క్లియర్గా తెలుసు, హరిత హరీష్. ఇక నుంచి హరిత హరీష్ కాదు, ఓన్లీ హరీష్ అనే పిలిపించుకుంటానన్న ఇదికొచ్చాడు హరీష్, అదే గుండంకుల్. ఈ గుండంకుల్ అన్నందుకు తను హర్ట్ అయ్యాడు. మరి రెడ్ ఫ్లవర్ అని చెప్పేసి ఎమాన్యుయల్ని ఎలా అన్నాడు, అలాగే భరణిని ఎమాన్యుయల్ని కలిపి కూడా ఆడవారుగా ట్రీట్ చేసినట్లు మనకి కనిపించింది ఎపిసోడ్లో కూడా. సో దాన్ని నాగార్జున గారు క్లియర్ చేయడం అయితే జరిగింది. తన తప్పు ఏంటో తనకి చెప్పడం అంతా కూడా సెట్ చేశాడు మొత్తానికి నాగార్జున హౌస్ని ఈ వారానికి. మరి రేపటి నుండి మళ్ళీ కొత్త రకంగా ఏ విధంగా కొట్టుకుంటారో, ఏ విధంగా ఉంటారో చూడాలి. అలాగే ప్రియ కానీ మనీష్ చేసిన తప్పును కూడా క్లియర్ కట్గా చూపించి చెప్పడం జరిగింది. ఇక ప్రియ కూడా కొంచెం గజనీలాగా అయిపోయావు అన్నట్లుగా మాట్లాడాడు. సో అది కొంచెం తగ్గించుకుంటే మంచిది ప్రియ కూడా. అలాగే తనుజ కూడా ఆ ఏడుపది తగ్గించుకుని ఫోకస్ చేయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక దమ్ము శ్రీజ గురించి చెప్పాలంటే కొంచెం ఆ టోన్ అది అనవసరంగా ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే మంచిదని కూడా తనకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఫ్లోరా షైనికి కానీ సంజనాకి కానీ వారు చేసిన తప్పులు అన్నీ కూడా క్లియర్ కట్గా వారంలో జరిగిన ప్రతి దాన్ని కూడా ఎవరైతే దొంగతనాలు చేశారో, దొంగతనానికి ఆజ్యం ఎవరు పోసారో ఫస్ట్ అన్నీ కూడా సంజనతో స్టార్ట్ చేసి హరిత హరీష్, గుండంకుల్, ప్రియ కానీ తనుజ కానీ రీతు చౌదరి కానీ వీళ్ళు ఎవరెవరైతే ఏమేమి దొంగతనాలు చేశారో అన్నీ క్లియర్ కట్గా ప్రతిదీ కూడా విజువల్ ప్లే చేసి మనకి చూపించడం జరిగింది. అలాగే హౌస్మేట్స్ అందరూ చూశారు. సో ఇది ఈరోజు కూడా నాగార్జున వచ్చి హౌస్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టి వెళ్ళడం జరిగింది. మరి ఈ రోజు నుంచి అంటే రేపటి ఎపిసోడ్ నుంచి ఫ్రెష్గా ఎలా కొట్టుకుంటారో, ఎలాగ తన్నుకుంటారో, ఏంటో, ఎలా గేమ్ ఆడతారో, ముందుకు ఎలా నడిపిస్తారో హౌస్ని వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.